ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సవరణల కోసం ఎదురు చూస్తుండగా ఇప్పటివరకు జరిగిన వేతన సంఘాల పరిణామ క్రమం భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పులను ప్రతిబింబిస్తుంది. 1946లో మొదటి వేతన సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు సాధారణ జీవనాధార స్థాయి నుంచి ఆధునిక ద్రవ్యోల్బణ ఆధారిత వేతన వ్యవస్థగా మారాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. దీంతో 8వ వేతన సంఘం ఎప్పుడు వస్తుంది, జీతాలు ఎంత పెరుగుతాయి అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక భారతదేశంలో తొలి వేతన సంఘం 1946లో శ్రీనివాస వరదాచార్య నేతృత్వంలో ఏర్పడింది. అప్పట్లో కనీస నెలవారీ వేతనం రూ. 35గా నిర్ణయించారు. తర్వాత 1959లో వచ్చిన రెండవ వేతన సంఘం కనీస వేతనాన్ని రూ. 80కు పెంచింది. తర్వాత 1973లో ఏర్పడిన మూడవ వేతన సంఘం కరువు భత్యం భావనను ప్రవేశపెట్టి ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులకు కొంత వరకు రక్షించే విధానాన్ని తీసుకొచ్చింది. ఇక 1986లో నాలుగవ వేతన సంఘం కనీస వేతనాన్ని 355 నుంచి రూ. 750కు రెట్టింపు చేసింది. ఆ తర్వాత 1996లో ఐదవ వేతన సంఘం పెద్ద మార్పులు తీసుకొచ్చి కనీస వేతనాన్ని రూ. 2500కు పెంచింది. అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను నియంత్రించే దిశగా కూడా సూచనలు చేసింది. ఆ తర్వాత 2006లో అమలైన ఆరవ వేతన సంఘం గ్రేడ్ పే బ్యాండ్స్ వ్యవస్థలను ప్రవేశపెట్టి కనీస జీతాన్ని 7,000గా నిర్ణయించింది. తర్వాత 2016లో అమల్లోకి వచ్చిన 7వ వేతన సంఘం ఈ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ పే మ్యాట్రిక్స్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కనీస వేతనం 18,000గా నిర్ణయించింది. అలాగే 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపైనే ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా 2026 జనవరి నుంచి అమలు చేసే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు 2.81 నుంచి 3.68 మధ్య షిప్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని కోరుచున్నారు. దీంతో కనీస వేతనం 26,000 లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం కరువు భత్యం డిఏ మూల వేతనంలో విలీనం చేయాలనే డిమాండ్ కూడా బలపడుతుంది. ఇది భవిష్యత్తు జీతాల లెక్కింపులో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే 8వ వేతన సంఘం ముందు ఒక పెద్ద సవాలుగా ఉంది. దేశంలోని 48 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక భద్రతను కాపాడుతూ మరోవైపు ప్రభుత్వ ఆర్థిక పరిమితులను సమతుల్యం చేయాల్సి ఉంటుంది.